మంచం కింద దెయ్యం ఉందని చెప్పి భర్తని మోసం చేసిన భార్య గురించి మీకు తెలుసా? తన భర్త ఇంట్లో లేనప్పుడు రాజు మన్మథ సింహుడి దగ్గరికి అర్ధరాత్రి వెళ్దామనుకున్న పద్మినికి నళినాక్షి కథ చెప్పి ఆ రాత్రికి పద్మినిని వెళ్ళనీయకుండా ఇంట్లో ఉన్న చిలక ఆపుతుంది. అయితే పద్మిని కోసం రాత్రంతా ఎదురు చూసిన మన్మథ సింహుడు పద్మిని దగ్గరికి తన పరిచారిక మంజరిని పంపించి ఈ రాత్రికి ఎలాగైనా పద్మినిని రమ్మనమని కబురు పంపిస్తాడు. అయితే పద్మిని కూడా ఈ రోజు రాత్రి ఎలాగైనా రాజు దగ్గరికి వచ్చి తన కోరిక తీరుస్తానని రాజుకు చెప్పమని మంజరికి చెప్పి పంపిస్తుంది. ఇక ఆ రోజు సూర్యుడు అస్తమించిన తరువాత పద్మిని మిసమిసలాడే పట్టుచీర కట్టుకుని మంచి మంచి ఆభరణాలు ధరించి అందంగా తయారై ఆ రాత్రికి రాజు దగ్గరికి వెళ్దామని ప్రయాణమవుతుంది. అలా పద్మిని వెళ్లడాన్ని చూసిన చిలక, ఓ అక్క పద్మిని, నీ అందాన్ని చూస్తుంటే నాకే ముచ్చటేస్తోంది. నీ అందాన్ని చూస్తే ఆ రాజుకు మాత్రమే కాదు, ముక్కు మూసుకుని తపస్సు చేసే మునీశ్వరులకైనా కామ వికారాలు కలిగించేలా ఉంది నీ అందం. ఇప్పుడు నీ అందాన్ని నీ భర్తకు తెలియకుండా ఆ రాజుకి సమర్పించడానికి వెళ్తున్నావా? కానీ నువ్వు వెళ్లే ముందు నా ఒక్క మాట విను. నీకింకా పరపురుషుడితో వ్యభిచరించి ఆ చేసిన తప్పును ఎవరికీ దొరకకుండా తప్పించుకునే చాతుర్యము నీకింకా రాలేదు. అయితే అటువంటి తప్పు చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకునే నేర్పు కలిగిన అనురాధ గురించిన కథ చెప్తాను, ఆలకించు అని చిలక కథ చెప్పడం ప్రారంభించింది. సావల్యాపురం అనే ఊరిలో వీరసింహుడు అనే వీరుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ రాజుగారి కొలువులోనే ఉండడం వలన అతని భార్య అనురాధ ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. ఈ అనురాధ చాలా అందగత్తె. ఇంట్లో తన భర్త ఎప్పుడూ లేకపోవడంతో అనురాధకి పరాయి పురుషుల మీద ఆసక్తి కలిగింది. అయితే అదే ఊరిలో బ్రహ్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే అతను కూడా పరస్త్రీ వ్యామోహుడై వేశ్యాలోలుడై తనకున్న డబ్బును ఆస్తిని కోల్పోయి దరిద్రుడిగా మారిపోయాడు. ఒక రోజు ఆ బ్రహ్మదత్తుడు ఒక వ్యాపారి ఇంటిలోకి పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి, పూర్తి వీడియో వస్తుంది.